నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. గాంధీ భవన్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రైవేట్ కంపెనీకి 400 ఎకరాలు వెళ్తే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదు. చెట్లు పెరిగితే అడవి అయిపోతుందా? హెచ్సీయూలో పులులు జింకలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తపన పడుతున్నారు. 400 ఎకరాల భూమి వెనుక పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. ప్రైవేట్ సంస్థకు భూములు వెళ్లకుండా ప్రభుత్వంలో ఏర్పాటైన 3 నెలల్లోనే కాపాడింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కిదిద్దేందుకే ఫినాన్స్ డిస్ట్రిక్ట్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మా ప్రభుత్వం చెరువులను కాపాడుతుంది. మేము చేపట్టే ప్రాజెక్టులో చెరువులు లేవు. గత ప్రభుత్వం 31,000 కోట్ల విలువ గల భూములు అమ్మింది. ఓట్ల కోసం అవినీతి కార్యక్రమాలు చేసి మీరు అమ్ముకుంటే ఒప్పు. రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తే తప్ప మీ పార్టీ అవసరాల కోసం 1000 కోట్ల భూమి ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? జింకలని, పులులని, సింహాలని కబ్జా చేస్తున్నారు, పర్యావరణానికి ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎస్యూ ల్యాండ్ను గుంజుకుంటా ఉన్నారు కింద ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చాలా తపనపడతా ఉన్నారు. వాస్తవాల్ని మరుగున పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈ రోజున వాళ్ళకున్నటువంటి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ బాగా పత్రికల ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవంగా ఒకటి వాస్తవం, సర్వే నంబరు 25 కంచగచ్చిబౌలిలో 2324 ఎకరాల 5 గుంటల భూమి. ఈ భూమిని ఆనాటి ప్రధానమంత్రి గారు 1975లో హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్కి ఈ భూమిని పొజిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమి టోటల్గా కంచె అంటేనే యాక్చువల్గా గ్రేజీ ల్యాండ్, అంటే పశువుల మీద కోసం ఉంచేటువంటిది గ్రేజీ ల్యాండ్ అంటారు. అంటే ప్యూర్గా గవర్నమెంట్ ల్యాండ్. రెవెన్యూ రికార్డ్స్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంది. ఫారెస్ట్ అనేది ఎక్కడ లేదు. లేని దాన్ని ఫారెస్ట్ ఉన్నట్టుగా, ఫారెస్ట్ ఏదో కబ్జా చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పూర్తిగా వాస్తవ దూరం. ఈ గడచిన 20 సంవత్సరాల నుంచి, అంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, మరి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమి నుంచి సుమారుగా 400 ఎకరాలు 2023 9 ఆగస్టు నాడు ఐఎంజీ అనే సంస్థ, బిల్లీరావు అనే వ్యక్తి ఐఎంజీ సంస్థకు, అంటే ప్రైవేట్ సంస్థ, దానికి 400 ఎకరాలు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు, ఇచ్చారు. దానికి రిజిస్ట్రేషన్ కూడా, సేల్ డీడ్ కూడా. ఎప్పుడది 10th ఫిబ్రవరి 2004, అంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారుగా మరి ఆల్మోస్ట్ 20 ఇయర్స్, ఈ 20 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పి 20 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఈ రోజు గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏది మాట్లాడలే. అయితే ఈ 2324 ఎకరాలలో ఇందులో 534 ఎకరాలు ఈ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ ల్యాండ్ తీసుకొని, ఇందులో 400 ఎకరాలు ఏమో ఆ యొక్క ఐఎంజీ సంస్థకు, మిగిలిన 134 ఎకరాలు ఎన్జిఓస్ హౌసింగ్ దానికి ఇవ్వడం జరిగింది. దానికి ఆనాడు రిజిస్ట్రార్ సిగ్నేటరీ సంతకం చేసి 3rd ఫిబ్రవరి 2004, అంటే 20 సంవత్సరాల క్రితం. అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి అధికారి రిజిస్ట్రారే సర్వవాస్తవంగా చూసేది. అంటే టోటల్ ఎస్టేట్స్, అది ఏ యూనివర్సిటీ అయినా ఎస్టేట్స్ అని చూసేది కూడా ఆ యొక్క రిజిస్ట్రార్ చూస్తారు. సో రిజిస్ట్రారే స్వయాన సంతకం చేసిండు ఒకటి. తర్వాత దీనికి ఈ 400 ఎకరాలు ఏదైతే తీసుకోవడం జరిగిందో దానికి ఆల్టర్నేటివ్గా 397 ఎకరాలు, సర్వే నంబర్ 36లో 191 ఎకరాలు, సర్వే నంబర్ 37లో 205 ఎకరాలు, దీన్ని ఆ గోపన్పల్లి అనేటువంటి విలేజ్ దగ్గర 397 ఎకరాలు, ఈ 400 ఎకరాలు తీసుకున్నదానికి 397 ఎకరాలు ఆనాడు ఇవ్వడం జరిగింది. సో దానికి కూడా యూనివర్సిటీ అధికారులు సాక్ష్యం వాళ్ళు మొత్తం కూడా సంతకాలు పెట్టడం జరిగింది. అన్నప్పుడు 400 ఎకరాలు గుంజుకుంటున్నట్టుగానే ప్రశ్న ఉత్పన్నం కాదు.